ఆంధ్రుల హక్కుగా ఖ్యాతిగాంచిన ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆల్మోస్ట్ సెయిల్ లో ఈ మర్జర్ అనేది కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నప్పటికీ కేంద్రం ఈ మర్జర్ కే మొగ్గు చూపుతుందని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు చాలా కాలంగా రోడ్ల మీద పడి ఉద్యమం చేస్తున్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ను ఆపమని. కానీ ప్రభుత్వం మాత్రం ఎందుకో గత 3 ఏళ్లుగా రకరకాల ప్రయోగాలు చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టిందని చెప్పాలి. కార్మిక సంఘాలు ప్రైవేటైజేషన్ కి బదులుగా ప్రపోజ్ చేస్తున్న ఆల్టర్నేటివ్స్ లో ఈ సెయిల్ లో విలీనం కూడా ఒకటి. అయితే దీంతో ఇటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు సెయిల్ కి కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి రా మెటీరియల్స్, ప్రైవేటైజేషన్ ఇష్యూస్ తో పాటు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సెయిల్ లో విలీనంతో ఇవన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. సెయిల్ కి కావాల్సిన ఎక్స్పాన్షన్ స్కోప్ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మెర్జర్ తో జరగబోతుంది. 2030కి ఇండియాలో 300 మిలియన్ టన్స్ స్టీల్ ప్రొడ్యూస్ చేయాలని కేంద్రం ప్లాన్ చేస్తుంది. దానికి కావాల్సినట్టు సెయిల్ కి ఇప్పుడున్న 20 మిలియన్ టన్స్ కెపాసిటీని 30 మిలియన్ టన్స్ కి పెంచాలని కూడా ఆలోచిస్తుంది. దీనికోసం 1.1 lakh crores ఖర్చు పెట్టడానికి కూడా రెడీ అయింది. అయితే సెయిల్ లో 1 మిలియన్ టన్ స్టీల్ ప్రొడక్షన్ పెంచాలంటే అట్లీస్ట్ 7 years పడుతుంది. కానీ స్టీల్ ప్లాంట్ ని మర్జ్ చేస్తే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపే వీళ్ళు అనుకుంటున్న ఆ టార్గెట్ ని రీచ్ అవ్వచ్చు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని విలీనం చేయడంతో 27.5 మిలియన్ టన్స్ స్టీల్ ని, అది కూడా చాలా తక్కువ ఖర్చుతో ఒకేసారి సెయిల్ యాడ్ చేసుకున్నట్టు అవుతుంది. ఈ మెర్జర్ కి అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. 30,000 crores ని ఇప్పటికిప్పుడే ఆదా చేయొచ్చు. ఇంకోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కున్న అతిపెద్ద సమస్య ఐరన్ ఓర్. ఈ ఐరన్ ఓర్ కోసం నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDC తో టైఅప్ కూడా ఉంది స్టీల్ ప్లాంట్ కి. అయినా NMDC వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి కావాల్సిన ఐరన్ ఓర్ ని సప్లై చేయట్లేదు. ఇయర్లీ 32 lakhs టన్ కెపాసిటీ నుంచి 72 lakh టన్స్ కెపాసిటీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్స్పాండ్ అయింది. ఈ ఎక్స్పాన్షన్ కోసం దాదాపు 24,000 crores ని అప్పుగా తీసుకుంది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పర్ మంత్ 150 crores జస్ట్ వడ్డీ రూపంలో కడుతుంది. సెయిల్ దగ్గర చూస్తే 200 years కి సరిపడా ఐరన్ ఓర్స్ కి సంబంధించిన ఇనుము గనులు ఉన్నాయి. వీటన్నిటితో పాటు కేంద్ర ప్రభుత్వం మిగిలిన ఆల్టర్నేటివ్స్ గురించి కూడా ఆలోచిస్తుంది. ఈ పేరుకుపోతున్న అప్పులను తీర్చడానికి కొన్ని భూముల్ని అమ్మడం లేదా కొంత భూమిని వేరే ప్లాంట్స్ కి లీజ్ కి ఇవ్వాలి అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. NMDC ఒక పెల్లెట్ ప్లాంట్ ని ఏర్పాటు చేయాలని చూస్తుందని, దానికి ఒక 1500 to 2000 acres ల్యాండ్ అవసరం ఉందని, అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి లీజ్ కి ఇచ్చినట్టయితే ఇటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్పులు తీరడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో మరో పరిశ్రమను ఏర్పాటు చేసినట్టు కూడా అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ ఒకవైపు అయితే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం స్వచ్ఛందంగా 25,000 ఎకరాల వరకు ఇచ్చిన రైతులు పడిన కష్టాలు ఇంకోవైపు. 107 గజాల స్థలం కోసం దాదాపు 40 ఏళ్లు పైగా పోరాటం చేయాల్సి వచ్చింది. ఎంతో మంది భూములు ఇచ్చిన రైతులు ప్రాణాలు కోల్పోగా వాళ్ళ తర్వాత తరాలు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. దాదాపు 7,000 మంది పైగా ఆర్కార్డ్ హోల్డర్లు స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం రాకపోదా అని తరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. తాతలు తండ్రుల్ని కోల్పోయి వాళ్ళ సమాధుల మీద పునాదులు నిర్మించుకున్న ఈ స్టీల్ ప్లాంట్ వల్ల గవర్నమెంట్లకు కోట్ల రూపాయల ట్యాక్సుల్లో లాభాలు రాగా భూమిని కోల్పోయి భుక్తిని కోల్పోయిన ఈ రైతుల వారసులు ఉద్యోగాలు చేయాల్సి ఉండగా ఉద్యమాల బాట పట్టి రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపుతూ ఉద్యోగుల సమస్యల్ని తీర్చినట్టే నిర్వాసితుల సమస్యలను కూడా తొందరలోనే తీర్చాలని ఆశిద్దాం.